వెల్కమ్ టు చైతన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారండి. ఇప్పటికీ ఆయన ఏజ్ వచ్చేసి 100 ఏండ్లు. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్లో కనీసం 50-55 ఏండ్లు బతకడమే చాలా కష్టంగా ఉంది. బట్ అప్పట్లో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మన అందరినీ చూస్తూ ఎన్ని తరాలను చూసింటారు ఆయన. సో అసలు ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి, అట్ ద సేమ్ టైం నిజాం పాలన టైంలో ఆయన పోరాటం కూడా చేశారు. సో ఆ విశేషాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కృష్ణయ్య గారు. సో సార్ ద్వారా విషయాలను తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్కారం. అసలు నిజాం పాలనలో మీరు అంటే మీ పాత్ర ఏంటి, అప్పుడు ఆ టైంలో అసలు ఇండియాలో కలపడానికి నిజాం పాలన నుంచి మీరు అంటే ఎలా చేశారు? నైజాం కాలంలో మేము చదువుతుంటున్నప్పుడు ఆ చదువుటప్పుడు మాకు ఆ గాంధీజీ 1946 అటు వచ్చిండే. ఓకే. వచ్చినప్పుడు అది చూసాం. అది కాకుండా మాకు కొంచెం విద్యార్థిగా ఉండే కదా కాలేజీలో, మాకు దాని మీద ఒక అవగాహన ఉండే. ఓకే. బ్రిటిష్ వాళ్ళకి విరుద్ధంగా వాళ్ళు పోరాడారు కదా, ఓకే. మరి ఇండియన్ యూనియన్లో ఈయన చేరకపోవటానికి కారణం ఏంటి అనే ఉద్దేశంతో చదువు విడిచిపెట్టి మేము ఉద్యమంలో పోదామని వెళ్ళాము. ఓకే. మొదలు మేము పోయింది మన విజయవాడకి పోయినాం అనమాట. అక్కడ క్యాంప్ ఉండే యాదగిరిచారి వాళ్ళు. అయితే మా మంత్రి నుంచి మాకు లీడర్ ఎవరైతే ఉన్నప్పుడు శ్రీరాములు గారు, గుల్కోట్ శ్రీరాములు గారు అని ఉండి వారు ఉద్యమం నడిపిస్తుండేది. అయితే వారు అప్పటికే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినారు కదా. ఓకే. ఆయన పల్లెటూర్లలో పోయి ప్రచారం చేయడానికి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. అయినా కానీ తర్వాత అక్కడికి విజయవాడకు ఆ క్యాంప్కి వచ్చారు అందరు. ఆ విజయవాడ క్యాంప్లో మేము కొన్ని రోజులు ఉన్నాం. ఉన్న తర్వాత మాకెందుకో వాళ్ళ ఆ విజయవాడ క్యాంప్ అప్పుడు ఐగ్రవాచారి వాళ్ళు హేమాహేమీలు ఉండి కానీ అన్నీ ఉన్నా కానీ మాకేమనిపి కొద్దిగా సాటిస్ఫాక్షన్ కాలేదు. ఏమన్నా అంటే అక్కడ మనం ప్యాంప్లెట్ తీయడం, అది తీసి ఇక్కడ హైదరాబాద్లో పంచడం, అది వచ్చి దొంగసారం పోవటం, పోలీసు వాళ్ళు పట్టుకుంటారని అది ఎక్కువ ఉండే. అయితే మా లీడరు మేము కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత మాకు అనిపించింది మనం ఈ క్యాంపులో ఉంటుందంటే మనం వేరే సెపరేట్ ఒక క్యాంప్ మనం ఏర్పాటు చేద్దామని ఓ భావన వచ్చింది. తాతగారు క్యాంప్ అంటే ఏంటి? క్యాంప్ అంటే ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి విరుద్ధంగా ఇండియన్ చేరాలని పోరాడాలని తెలుసుకునే వాళ్ళం మనం అక్కడ ఒక క్యాంప్ చేసి ఇక్కడి ప్రజలను, హైదరాబాద్ వాళ్ళ ప్రజలను ఎట్లా మనం అక్కడ రావటమే కాదు, అండర్ గ్రౌండ్లో వచ్చి వాళ్ళని ఎట్లా వాళ్ళని ఉద్రేకంలోకి తేవాలి, వాళ్ళని ఎట్లా ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ చేయాలి అన్న దానికోసం అక్కడ ప్యాంప్లెట్ అంటే అప్పుడు ఇంత ప్రింట్ అంత ఫ్రీగా లేదు. అది ప్యాంప్లెట్ కాగితాల్లో తీసి తెచ్చి అది చేసేవాళ్ళం అనమాట. అయితే అప్పుడు అట్లా వచ్చి ఈ హైదరాబాద్లో వాళ్ళకు తెలియకుండా ఈ ఉద్యమం నడిపించవలసి వచ్చింది. దాని తర్వాత ఇక క్యాంపు మాది చాందాలోకి పోయిన తర్వాత కొద్దిగా మాది మంత్రి క్యాంప్. అది ఇప్పుడు మంత్రి క్యాంప్, ఒక్క మంత్రి వాళ్ళమే మేము 10 మంది పోయి స్టార్ట్ చేసాం. తర్వాత అది 2 డిస్ట్రిక్ట్ క్యాంప్ అయింది, ఆదిలాబాద్ అండ్ కరీంనగర్. 2 డిస్ట్రిక్ట్ క్యాంపు. దాదాపు 200 మంది అక్కడికి వచ్చారనమాట, అటు అన్ని ప్రాంతాల నుంచి. సిరివంచలో మా క్యాంప్, మా సబ్ క్యాంప్ అనమాట. చాందా క్యాంప్ సబ్ క్యాంప్ ఫర్ మంతేనియన్స్. మంతేని వాళ్ళం మేము కొందరం కలిసి మళ్ళీ మేము అక్కడ సిరివంచలో క్యాంపు. అక్కడి నుంచి యాక్షన్ చేయవచ్చు అని హైదరాబాద్ లోపలికి రావచ్చు, అది రావచ్చు. అయితే ఆ సిరివంచ క్యాంప్లో నేను ఇన్ఛార్జ్గా కూడా ఉంటుంది కొన్ని రోజులు. మేమే 7-8 మంది ఉంటుంది మంత్రి వాళ్ళం, అట్టించి చాందా నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు 200 మెంబర్స్ మీ గ్రూప్ లో వచ్చేసి ఫస్ట్ మీరు ఒక 10 మెంబర్స్ తోనే స్టార్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ 10 మెంబర్స్ తోనే స్టార్ట్ చేశారు, తర్వాత 200 మంది వచ్చారు. సో ఈ 200 మందికి మీరు గైడ్ చేశారా? మేము అంటే మా లీడర్ ఎక్కడనే ఉండేది కదా. దాని తర్వాత పెద్ద వాళ్ళు వచ్చారు దాంట్లోకి, ఆ క్యాంపుకు. కేవీ నరసింహరావు వచ్చాడు, లాస్ట్ పివి నరసింహరావు కూడా వచ్చాడు అక్కడికి మా క్యాంప్. అక్కడ ఆయన కొన్ని రోజులు ఉండేది. ఆ చాందా క్యాంపుకు మా ప్రచారం కోసం ఆయనను పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా పెట్టాము అక్కడ, పివి నరసింహరావును. ఇక తర్వాత వీళ్ళు మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ అయినాడు అక్కడ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు. పేరు ఎప్పుడో వస్తుంది పేరు. అయితే
ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అన్నాడు ఆయన. అక్కడికి మా క్యాంప్కి వచ్చి ఆయన కూడా వచ్చి చాందా క్యాంప్. ఓకే. అయితే మేము చాందా ఫస్ట్ నేను తిరువెంతకు వచ్చేటప్పుడు రూట్ లేదన్నమాట, అడవిలోంచి రావాలి. ఓకే. అక్కడి నుంచి అడవిలోకి వచ్చి అక్కడ వచ్చిన తర్వాత అక్కడికి కాంగ్రెస్ ఆయన టికెట్ చిట్టి ఇస్తే అక్కడ ఆయన ఇంట్లో దిగాం. ఆ డేట్ కూడా నాకు 1 నవంబర్ అని, ఎందుకంటే ఆ రోజు అక్కడ దీపావళి అయింది. వాళ్ళ ఇంటికి నాకు తీసుకొని ఆయన బస్తరంటే అప్పుడు ఆయన తిరువెంత అంటే ఏం లేదు, అంతా అడవి ప్రదేశం వల్లనే ఉండేది. ఆయనకు అది ఇస్తే ఆ చిట్టి ఇచ్చాను, ఇట్లా మేము ఈయనకు సాయం చేయమని ఇచ్చారు. ఓకే. అయితే అయ్యా అదంతా ఆ కథ చెప్తే బాగా విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో దిగితే ఆయన ఏం చేశారు, అక్కడి పద్ధతి ప్రకారంగా నివాళి చూపించడానికి బయట నుంచి వస్తారు వాళ్ళు. ఓకే. ఆడివాళ్ళు వాళ్ళు, చాకల వాళ్ళు వాళ్ళు. అయితే మా దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి నా దగ్గర, నేను ఒక్కనే పోయినా అనమాట ఫస్ట్ టైం. అక్కడికి నన్ను పంపారు లారీ మీద, దారిలో చెట్లు కొట్టుకుంటూ ఆ లారీ మీద అమర్చి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతే ఆయన నాకు ఒక పావుల పైసలు ఇచ్చారు. పావుల అంటే ఇచ్చి అది మీరు నివాళీలో వేయండి అని సర్వే విషయాలు. అంటే గంత పైసలు ఇరుకటం ఉండే ఆ కాలంలో. అది అట్లా సిరివెంచర్ క్యాంపులో ఇచ్చారు. నేను ముందుకి అది చూసి వచ్చా. వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులు 2-3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ చాందాకు వెళ్ళిపోయాను ఇదే లారీ మీద. పోయిన తర్వాత అక్కడ ఈ సంగతి ఎట్లా బార్డర్ ఎట్లా ఉన్నది, ఎట్లా మనం క్రాస్ చేసిపోవచ్చు ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ చాందా కలపడం మాది అందరూ మంత్రి వాళ్ళం ఎక్కువ ఉంటుంది. ఈ తర్వాత డెవలప్ అయింది అనుకోండి. అయితే అక్కడికి పోయి చెప్పేట చూసి వచ్చాను నేను. పోవచ్చు మనం, కాకపోతే వారానికి ఒకసారి బస్సు ఉండేది అక్కడికి పోయే తర్వాత పోయేది మేము. ఇప్పుడు నిజాం పాలన తాతగారు, ఇప్పుడు నిజాం పాలనలో మన అంటే హైదరాబాద్ ని మన ఇండియన్ గవర్నమెంట్ లో కలపడానికి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్మీని కూడా బెటాలియన్ కూడా దింపారు. సో బెటాలియన్ దింపక ముందు సో హైదరాబాద్ లో రజాకార వ్యవస్థ ఉండేది కదా. సో అట్లా అప్పుడు అట్లా ఆ టైంలో ముస్లిమ్స్ వల్ల అంటే ఆ నిజాం పాలన వల్ల హిందువులు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో అప్పుడు ప్రాక్టికలీ రజాకార్ ప్రభుత్వం నడిచేది. అంటే రజాకారులు చివరకు ఇంత వాళ్ళ పవర్ఫుల్ అయిపోయినారు. రజాకారు అంటే తెలుసు కదా, వాలంటీర్ రజాకారు అంటారు. వానంతటి వాడు గవర్నమెంట్, నైజాం గవర్నమెంట్ సాయం చేసేవాడు రజాకారు అర్థంలో. అయితే వాళ్ళకు విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారంటే 1947, 57 ఆ రోజు వాళ్ళు ఆజాద్ హైదరాబాద్ అని వాళ్ళు స్లోగన్ తీసుకొని వాళ్ళు కూడా ఒకటి చేశారు, జెండా వాళ్ళ జెండా ఎగరేశారు. మేము కాంగ్రెస్ జెండా, అప్పుడు మన త్రివర్ణ జెండా కాదు, కాంగ్రెస్ జెండానే చక్రవర్ణం అది ఉండేది. అది మేము వేసాం ఊళ్ళో వేసి మేము ఇండియన్ యూనియన్ చేరాలన్న దానికోసం వేసాం. అయితే ఆ పోలీసు వాళ్ళు సరే అక్కడ వాళ్ళు నైజాం పోలీసు వాళ్ళు వచ్చి దించటం అవన్నీ వాళ్ళు ఇంటికి వచ్చి జబర్దస్త్ చేయడం అవన్నీ వేరే. ఈ రజాకారు వస్తే మాత్రం వాలంటీర్ మా ఆడవాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చాం కొందరికి. వాళ్ళు రజాకారుకి ఇంటికి వస్తాం, మీరు కారు వెళ్ళాలి అటువంటి ట్రైనింగ్ కూడా ఇచ్చాం అప్పటికి. ఇక తర్వాత మేము అక్కడికి చాలా పోయిన తర్వాత మేము ఎన్నో విధాల ట్రైనింగ్లు తీసుకున్నాం అక్కడ మా క్యాంపులో. ఇది మొదటికి గెర్రల ట్రైనింగ్ తీసుకున్నాం, నరసింహారావు అని ఒక గెర్రల ట్రైనింగ్ తీసుకున్నాం. తర్వాత ఈ కొట్టేతో దాంతో కత్తితో దాంతో అటు ట్రైనింగ్ తీసుకున్నాం. దాని తర్వాత తుపాకులు గన్నులు తీసుకున్నాం. తర్వాత సరే ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత మాకు మోటార్స్ అవి ఇవి పంపే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ ఫోటో ఉండేది మా ఇంట్లో, అక్కడ వీళ్ళందరూ చూశారు. ఇప్పటికి కూడా ఉంటుంది దాంట్లో. బాంబులు ఎలా వేయాలి బయటకు ఇట్లా దాని మీద ట్రైనింగ్ ఇచ్చాం మాకు. అది అదే కాకుండా మాకు అయ్యే వాళ్ళు ఇండియన్ నేషనల్ ఆర్మీ అప్పుడు అది తీసివేశారు కదా మన ఇంగ్లీష్ ఆర్మీలో ఇచ్చి. ఆ వాళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఉన్న వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చేది అక్కడ ఏది నాగ్పూర్లో. మేము చాందా క్యాంప్లో ఉన్నప్పుడు నాగ్పూర్లో ఇచ్చేది. ఆ ట్రైనింగ్ కూడా తీసుకున్నాం. అది అన్నిటికంటే ఎక్కువ మాకు పవర్ఫుల్ అంటే ఉత్సాహం ఇచ్చేది అది సుభాష్ చంద్రబోస్ దగ్గర అయ్యే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్. అక్కడ మేము అప్పుడప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు చెప్తే మనం వింటాం, మీరు స్టూడెంట్స్ మీతో వచ్చిన వాళ్ళ దగ్గర ఇంకా అప్పటికి జోష్ ఉంటుంది. వాళ్ళు చెప్తే జవాబు చెప్తే మనం వింటాం అన్నట్టు యంగ్ బ్లడ్ ఉత్సాహం బాగా ఈ ట్రైనింగ్లు బాగా పనిచేసినాయి.
అక్కడ చాందాలో మేము ఉండేప్పుడు ఆ ఉసుకలో పొద్దుటి చల్లటి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేవాడు, కొట్టడం చేతితో చంపడం మన మనిషిని, అటువంటి ట్రైనింగ్ ఇచ్చాడు వాడు. కేరళ ట్రైనింగ్ వాడు, చైనా ట్రైనింగ్ అయ్యి వచ్చాడు నరసింహారావు అని ఆయన ఇచ్చాడు. అది దాని తర్వాత ఈ ట్రైనింగ్ ఏదైతే ఉన్నా అయ్యనే వాళ్ళు ఇచ్చారు ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళేదో మరీ క్యాంప్లో వాళ్ళు మాకు అది ఇచ్చారు. నాగ్పూర్ క్యాంప్లో ట్రైనింగ్ ఇచ్చేది వాళ్ళే అద్భుతం. వాళ్ళతో జోషితో వచ్చేది. ఆయన చెప్తుంటే సుభాష్ చంద్రబోస్ గురించి చెప్తుంటే మా కెప్టెన్ వాడు. మీరు కలిసారా ఎప్పుడన్నా సుభాష్ చంద్రబోస్ గారు? సుభాష్ చంద్రబోస్ ఒక్కడిని కలవలేదు, అందరినీ కలిసారు. ఎందుకంటే ఆయన పార్టీ సెక్రటరీ అది అయిపోయినాడు కదా, దాని నుంచి పడిపోయినాడు. ఆయన చూడలేదు. ఇక కర్మాయి గాంధీజీ, నెహ్రూ వాళ్ళ తర్వాత వాళ్ళు పట్టేరు వాళ్ళు తర్వాత వాళ్ళు బస్సులు చూడడానికి వీలుపడలేదు. ఆయన అప్పటికే నెహ్రూ అది ఉండే ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆయన జపాన్ నుండి జర్మనీ అటు వాళ్ళకు ఉండే కదా. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో ఆయన అటు ఆయన చనిపోయింది కూడా అప్పుడే కదా, అవునవును 1946లో. అయితే ఆయన యొక్క పేరు చెప్తే ఆయన గురించి మాకు వాళ్ళు ఇంత చెప్పేది కదా అంటే ఆ ఉత్సాహం ఇప్పటికీ నాకు వ్యాధికి వస్తుంది కాదు. ఆయన ఝాన్సీ రెజిమెంట్ నుండి అయ్యన్నీలో వాళ్ళందరూ ఏమన్నారంటే మాకు మరి మేము బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ ఉంటే ఎన్నో సౌకర్యం అక్కడ దాంట్లో ఆర్మీలో ఉంటే ఇక్కడ ఏం లేదంటే ఆడవాళ్ళు మీకు నిజంగా నెత్తికి నూనె లేకుంటే మీరు గుడ్డైనా చేసుకోండి అని అన్నారట. ఒకవేళ మీకు నిజంగానే ఇండియాకు స్వాతంత్రం రావాలని పోరాడు తలుచుకుంటే మీరు సిక్కువాళ్ళని గడ్డని తీయమన్నాడు. నూనె సప్లై ఎక్కడి నుంచి ఇస్తాం, మీరు గడ్డలు తీసుకోండి మీకు ఇష్టం దేశం మీద భక్తి ఉంటే. అయితే ఎంతోమంది గడ్డలు తీసుకుని మా క్యాంప్ వాళ్ళు గడ్డలు తీసుకున్నాడే ఉండే పాపం. అంత ఆయన పవర్ఫుల్ స్పీచ్ అనమాట. సుభాష్ చంద్రబోస్ అంటే వాళ్ళ దేవుడు అనేది వాళ్ళకి యాక్చువల్లీ సుభాష్ చంద్రబోస్. మా క్యాంపులో కూడా కాందా క్యాంపులో అందరికి ఫోటోలు పెడతాం కదా కొద్దిగా, అది పెద్ద క్యాంప్ అయినాక దాంట్లో అన్నీ పెడుతుంటే వాళ్ళ పెద్ద నేరు అది వాడు వచ్చాడు. వాడు పట్టుకొని సుభాష్ చంద్రబోస్ కొంచెం చిన్నగా ఉన్నాయి. వాడు వస్తున్నాడు కరెక్ట్గా సలాం పెట్టాడు. ఇంకా ఈయన ఒక్కడిని పెట్టుకోవాలి కర్మాయి కొన్ని వీళ్ళు అంతే అన్నాడు. అప్పుడు లీడర్ నిజంగా మాకు ఆయన అంటే గౌరవం బాగా. సుభాష్ చంద్రబోస్ అంటే ఈ విధంగా గౌరవం. యాక్చువల్లీ ఆయన చూడటం వీలు పడలేదు మాకు, కానీ గాంధీజీ చూసాం. గాంధీ అప్పుడు పోయిన తర్వాత గాంధీని అప్పుడు గాంధీజీ అంటే సరే అదే విధంగా అప్పుడు మాకు ఎట్లా ఉండేది కొద్దిగా సోషలిస్ట్ భావాలు ఎక్కువ ఉన్నాయి క్యాంపులో ఉండేప్పుడు. అయితే గాంధీజీ సిద్ధాంతం గోల్ ముఖ్యమా మనం లేకుంటే ప్రొసీజరా, గాంధీజీ అంటే ప్రొసీజరే అంటాడు ఆయన. ప్రొసీజర్ మాత్రం రైట్ ఉండాలి అని. ఆ రైట్ ఉంటే నువ్వు గోవే చేరకపోయినాక ఆ రైట్ ఎందుకంటే మా సిద్ధాంతం ఉండేప్పుడు. మీరు కలిసారా గాంధీజీ గారిని? గాంధీజీ సార్ ఆయన క్యాంప్ కూడా అక్కడ మేము ఆశ్రమం పోయినా కదా. ఆయన గెలిచేట్టు ఆశ్రమానికి చాందా దగ్గర చాందా నుంచి అక్కడికి పోయేది. 2-3 వంటలు పోయినాం ఆయన ఆశ్రమానికి ఆ కాలంలో. మొదటికి చూసినాం వరంగల్ చూసాం, తర్వాత అక్కడికి. తాతగారు ఇప్పుడు మీకు దగ్గర 100 సంవత్సరాలు దగ్గర వచ్చాయి. అవును. ఇప్పుడు మీకు అంటే ఇంత ఏజ్ వచ్చేంత వరకు కూడా ఇంత బలంగా ఉన్నారు, మీ పనులు మీరే చేసుకోగలుగుతున్నారు. సో మీరు అప్పట్లో ఎలాంటి డైట్ తీసుకునే వాళ్ళు, ఎక్సర్సైజ్ ఏమైనా చేసేవాళ్ళ? అప్పుడు ప్యూర్లీ మాది అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ మన బ్రాహ్మిన్స్ మీద. ఇంట్లో ఈ పప్పు అన్నం అవే తినేది, కానీ ఈ వేరే పప్పు అన్నం కూరగాయలు. ఆవు పాలు మాత్రం తాగి, మా ఇంట్లో ఆవు సంతానం ఉండేది కానీ ఆవు పాలు ఎక్కువ చిన్నప్పుడు. మంచినీళ్ళు అప్ టు 7th ఉండేది, మిడిల్ స్కూలే. మిడిల్ స్కూల్ దాంట్లో మా ఊరిలో చదువుకున్నాము. ఆ చదువుకునేటప్పుడు పండుగ రోజు కూడా వాళ్ళ హెడ్ మాస్టర్ పిలిచి కొన్ని భోజనాలకు పంటారు అనేటువంటి రోజులు అవి. కొంచెం మొత్తం ఆ మిడిల్ స్కూల్లో అందరం కలిసి 80-90 మంది ఉంటుంది ప్రతి క్లాసు, 10-15 మంది 20 మంది. అయితే అప్పుడు అది చదువు యొక్క పద్ధతికి అట్లా ఉండేది. అప్పుడు 7th అక్కడ. దాని తర్వాత 8th ఎప్పుడైతే వచ్చామో అది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఆఫీసర్ వచ్చేది. అయితే డిస్ట్రిక్ట్లో హై స్కూల్ ఉండేది. సూబాలో కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండేది. యూనివర్సిటీ రావాలంటే ఒకటి హైదరాబాద్ తప్ప వేరే బిఏ చదవాలంటే.
అయితే మేము అప్పుడు వరంగల్కి వచ్చాము హై స్కూల్ కొరకు, హై స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు. కరీంనగర్లో ఉండే కానీ అక్కడ నీళ్లు వసతి లేదు, కరెంట్ లేదు అప్పటికి. ఓకే. కరీంనగర్లో కూడా లేదు ఇంకా మా డిస్ట్రిక్ట్లో. ఓకే. అందుకోసం మేము వరంగల్ వచ్చి చదువుకునేది అప్పుడు. వరంగల్ మా హై స్కూల్ ఎడ్యుకేషన్తో వరంగల్ హై స్కూల్, ఇంటర్మీడియట్, ఓకే. డిగ్రీ సరే యూనివర్సిటీకి వచ్చాం. అంటే అప్పట్లో డిగ్రీ చదివారు? అప్పట్లో డిగ్రీ చదివారు. అంతా మరి ఉర్దూ మీడియమే. ఓకే. ఉర్దూ మీడియం. ఉర్దూ మీడియం అంటే మన ఇప్పుడు మనం యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం, మనకు తెలుగు లేదు అప్పట్లో. అప్పట్లో మనకు తెలుగు లేదా? లేదు లేదు సబ్జెక్ట్ మాది ఉర్దూ మీడియమే. నిజాం పాలన 1947 దాకా మాకు ఉర్దూ అయినాయి. దాని తర్వాత కూడా అదే కంటిన్యూ కొన్ని రోజులు. ఓకే. మా బిఎస్సి దాంట్లో ఉర్దూ మీడియమే. ఓకే. బిఎస్సిలో తర్వాత ఇంగ్లీష్ మీడియం అది అయింది. ఓకే. అయితే ఒకేసారి మాకు చేంజ్. అప్పటిదాకా ఉర్దూ మీడియం చదివి బిఎస్సి తర్వాత మళ్ళీ ప్రైవేట్గా ఇచ్చి బిఏ చేశాము. ఓకే. బిఏ చేశాను నేను. ఓకే. బిఎస్సిలో సబ్జెక్ట్ ఇవ్వలేకపోయాం. ఈ ఉద్యమాలు అటు ఇటు తిరిగి ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే తర్వాత నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత బిఏ చేశాను. తెలుగు. ఓకే. తెలుగుతో చేశాను బిఏ చేశాను. ఇంగ్లీష్ బిఏ. నేను ఇంగ్లీష్ కూడా టీచర్గా ఎన్నో పని చేసి తర్వాత ఎన్నో పనులు చేసే ఉద్యోగాలు అవన్నీ బాగా ఆ కథలు అది వేరే. రెగ్యులర్ గా అంటే ఎలాంటి అంటే రోజు వారి వ్యాయామాలు ఏమైనా చేసేవాళ్ళ? ఫిట్ గా ఉండడానికి వ్యాయామాలు ఏమైనా చేసేవాళ్ళ? చిన్నప్పుడు మాకు అది ఈ దండలు బ్యాక్టీరియా అని చిన్నప్పుడు చెప్పేది ఇట్లా దండలు తీసుకోవడం. ఓకే. బడుగు కాగానే మాకు మా తల్లిదండ్రులు ఆ కాలంలో చేసేది. వాళ్ళందరూ ఇట్లా భూమి మీద పడుకొని పెద్దటి పూట అది దండలు తీసేది. ఓకే. అది మా మోడల్ మేము కూడా బాగా ఇలా తీసుకుంటే అది అలవాటు అయిపోయింది. అయితే మేము హై స్కూల్కి పోతే కూడా అక్కడ మేము అందరం చేసి అను ఈ శిరశాస్త్రం వేసటం ఆ కాలం శిరశాస్త్రం వేసేది మంచిది అని ఎవరో చెప్తారు. అప్పటి ఈ ఎక్సర్సైజులు చేస్తూ మొదటి ఉన్నది కొద్దిగా గొప్ప. అది చదువుకునేటప్పుడు ఆటలు గీటలు ఉండే, ఆటల మీద కూడా ఇంట్రెస్టే. అట్లా అంటే అప్పుడు ఆ కాలం ఉండేది ఫుట్బాల్, హాకీ, కబడ్డీలు అవి ఆటలు ఉండేది హై స్కూల్ లెవెల్లో. ఓకే. ఇప్పటికి ఎన్ని తరాలను చూశారు తాతగారు మీరు? తరాలు చూశాను. ఓకే. నా మనవరాలు 5 ఉన్నారు ఇప్పుడు అందరు కలిసి. ఓకే. సో ఐ హావ్ సీన్ 4th generation. నౌ ఐఎమ్ సీయింగ్ 4th generation, 4వ జనరేషన్. ఓకే. దే ఆర్ ఆల్ వెల్ ఆఫ్. 4వ జనరేషన్ నాకు భగవంతుని దయ వల్ల అందరూ వెల్ ఆఫే ఉన్నారు. ఫైనాన్షియలీ కానీ, చదువుల్లో కానీ, అన్నిట్లలో అన్ని ఈ 4వ జనరేషన్ వాళ్ళు మంచిగా ఉన్నారు. నాకు అదొక సరే చనిపోవటం చనిపోయిన బిడ్డలు చనిపోయినాడు, ఎవరు అల్లుళ్ళు చనిపోయినాడు, అది ఆ దుఃఖం ఉండనే ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే ఒక్కడు లేడు, ఫ్రెండ్స్ అందరు చనిపోయినారు. ఓకే. ఐఆమ్ ఓన్లీ పర్సన్ మా ఫ్రెండ్స్ లోపల. అంటే నాకు తెలిసి కూడా తాతగారు అంటే 100 ఏళ్ళు ఉన్న వాళ్ళలో అంటే నాకు ఒక 1 or 2 మెంబర్స్ చూసి అందులో మీరు ఒకరు. 1 or 2 మెంబర్స్ చూసి అందులో మీరు ఒకరు. 100 years దాటి మన స్వాతంత్ర పోరాట టైం నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు. అవును. సో గ్రేట్ పర్సన్స్, సెల్యూట్ చెప్పాలి మీకు. థ్యాంక్ యూ. ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు హైదరాబాద్లో బతికి. అది మీ పేరు కూడా విన్నారు, ఐఐటి రామయ్య. ఆయన ఒక్కడు ఉన్నాడు. ఆయన చూసి వచ్చాను నేను మొన్న పోయి. ఓకే. ఆయన నాకంటే 3 ఏళ్ళు పెద్ద. ఇంకా ఆయన సరే బెడ్ రీడర్, పూర్తి బెడ్ రీడర్. నేను పోయినప్పుడు కూడా బెడ్ రీడర్ పావు చూసి వచ్చాను. ఆయన ఎందుకంటే ఆయన టీచర్స్ యూనియన్లో వరంగల్లో సెక్రటరీ ఉండే, నేను కరీంనగర్లో ఫస్ట్ సెక్రటరీ మేమే టీచర్స్ యూనియన్లో. నేను కరీంనగర్లో, ఆయన వరంగల్లో. ఆ విధంగా మాకు పరిచయం. తర్వాత ఆయన బిడ్డలు కూడా మంత్రికి ఇచ్చాడు. చక్కరామయ్య బిడ్డలు మంత్రికి ఇచ్చాడు. సరే మా ఊరికి వచ్చటం చేసుకోవాలి కామన్. నాకు యూనియన్లతో ఎక్కువ అది ఉండే కాంటాక్ట్స్ టీచర్స్. సరే ఉద్యోగం టీచర్గా పేరు ప్రతిష్టలు అవన్నీ మంచిగానే ఉండే. నేను ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేసా. పంచాయతీ సమితిలో ఒక 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేసా. ఒక 10 ఏళ్ళు ఇంగ్లీష్ ట్యూటర్గా పనిచేసా. మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న టీచర్లందరికీ ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇచ్చడం అది చేసాం. అది కరీంనగర్లో. అది ఎక్కువ అది తర్వాత సరే హెడ్ మాస్టర్గా టీచర్గా పనిచేస్తాం. కొద్ది రోజులు చేసాం మొదట్లో. తర్వాత
అది చేశాను. మొత్తం మీద లైఫ్లో ఉద్యోగ రీత్యా సాటిస్ఫైడ్, ఆరోగ్య రీత్యా కూడా నాకు సాటిస్ఫైడ్. ఆరోగ్యం కూడా సరే, అప్పుడు ఈ మధ్య సరే ఆపరేషన్లు, కంటి ఆపరేషన్లు ఇదేదో మైనర్ అది అయింది అనుకో. ఓకే బ్లడ్ ఎక్కించారు, 3 గంటలు బ్లడ్ ఎక్కించారు నాకు ఇక్కడ. ఓకే ఇక్కడ ఒకసారి 6 బాటలు, ఒకసారి 8 బాటలు గట్లా ఎక్కి. అయితే నాలో ఉన్నది ఇప్పుడు నా ఒరిజినల్ బ్లడ్ కాదు, బహుశా వేరే వాళ్ళ బ్లడ్ కావచ్చు ఎక్కించినప్పుడు. ఓకే నాకు చిన్నప్పుడే వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించినట్టు. మా తల్లి చచ్చిపోతే నాకు పాలు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాన్ ప్రేమించే వాళ్ళు కూడా ఇచ్చిన ఆ కాలంలో పాలు ఓకే ఎందుకంటే చిన్నప్పుడే చనిపోయింది. ఆ విధంగా చూస్తే నా దాంట్లో అన్ని తీర బ్లడ్ ఉన్నది ఈ శరీరంలో. నిజంగా తాతగారు, నిజంగా మీతో ఇంటర్వ్యూ చేయడానికి నాకు అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.